హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టుడే రెసిపీ అండి. ఏంది బీట్రూట్ అని అనుకుంటున్నారా? అవునండి, మీ పిల్లలు ఇంట్లో బీట్రూట్ తినట్లేదా? తినకుండా వేపిస్తున్నారా? అయితే ఇలా ట్రై చేయండి. చాలా మంచిది ఆరోగ్యానికి. తినని పిల్లలు కూడా తినేస్తారు. ఈరోజు బీట్రూట్ చపాతీ చేసుకుందాం. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ఏం లేదండి, బీట్రూట్ బాగా పైనున్న పీసులన్నీ తీసేసి బీట్రూట్ ముక్కలు ముక్కలు చేసుకొని మిక్సీ జార్కి వేసుకోవాలి. అది బాగా మెత్తగా అయిన తర్వాత వేరే దాంట్లోకి బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత గోధుమ పిండి అండి. గోధుమ పిండి ఒక కప్పు గోధుమ పిండికి ఒక గడ్డ బీట్రూట్ అండి. నేనైతే ఆశీర్వాద్ గోధుమ పిండి 1/2 కేజీ తీసుకున్నాను. 1/2 కేజీకి 4 గడ్డలు వేసానండి బీట్రూట్. ఇలా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం నూనె కూడా వేసుకోవాలి. ఇప్పుడైతే నేను మిక్సీ జార్లో పట్టించిన దాన్ని పిండిలో వేసి బాగా కలుపుతున్నాను. కలిపిన తర్వాత ఉప్పు, నూనె వేసాను. చూడండి, ఇలా వేసి బాగా మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత దాన్ని ఒక 5 మినిట్స్ పక్కన ప్లేట్ మూత పెట్టి పక్కన పెట్టేయాలి. ఇదిగోండి నేను కలుపుతున్నాను చూడండి. అలా మీ పిల్లలు తినకపోతే ఖచ్చితంగా అయితే తింటారండి. మా పిల్లలు కూడా తినరు. అందుకనే మంత్లీకి ఒకసారన్నా బీట్రూట్ చపాతీ చేస్తాను నేను ఇంట్లో. మీరు కూడా తినండి. హెల్తీకి చాలా మంచిది. ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ కదా, అందుకనే హెల్తీకి చాలా మంచిది. మీరైతే ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలకి స్నాక్స్ కిందో, డిన్నర్ కిందో, బ్రేక్ఫాస్ట్ కిందో పెట్టండి. తినని పిల్లలు కూడా బాగా తినేస్తారు. చాలా మంచిదండి. గ్రోత్ బాగా వస్తుంది, బ్లడ్ బాగా పడుతుంది. అందుకనే ట్రై చేయండి. ఇప్పుడు 5 మినిట్స్ మూత పెట్టుకున్న తర్వాత తీసేసుకొని బౌల్స్ లాగా చేసుకోవాలి చపాతీ పిండిని. చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. మనం ఎలా చపాతీ అయితే రుద్దుకుంటామో అలా సేమ్ అంతేనండి. చపాతీ ఎలా రుద్దుకుంటామో అలాగే రుద్దుకోవాలి. కాకపోతే చపాతీకి కొంచెం ఎక్కువగా పిండి పెట్టుకొని చేసుకుంటాం కదా, ఇది కొంచెం పిండి పెట్టుకొని దాన్ని రౌండ్గా చేసుకోవాలి. చాలా బాగుంటుంది. ట్రై చేయండి. నేనైతే ఖచ్చితంగా ట్రై చేశాను. మీరు కూడా ట్రై చేసుంటే కామెంట్ చేయండి. ఇప్పుడైతే పెనం పెట్టుకోవాలండి. నేనైతే రుద్దుతున్నాను కదా, రుద్దేసి చపాతీని పక్కన ప్లేట్లోకి తీసేసుకోవాలి. తర్వాత మనము మామూలుగా రుద్దేసిన తర్వాత మనం పెనం పెట్టుకొని కాల్చుకుంటాము. అది అలా చేసుకోండి, చాలా బాగుంటుంది. తినని పిల్లలు కూడా తింటారండి. బ్లడ్ బాగా పడుతుంది. తినకుండా వేపిస్తే ఖచ్చితంగా ఇది ట్రై చేయండి. చిన్న కాడి నుంచి పెద్ద వరకు ఎవరన్నా సరే బీట్రూట్ తినకపోతే ఇలా ట్రై చేసి పెట్టండి. ఖచ్చితంగా ఇది తినేస్తారు. నేను గ్యాస్ ముట్టించుకొని తర్వాత పెనం పెట్టాను చపాతీ కాల్చేదానికి. ఇప్పుడు ఆ చపాతీని వేసి ఆయిల్ ఖచ్చితంగా వేయండి. ఆయిల్ వేయకుండా మటుకు బీట్రూట్ చపాతీ కాల్చొద్దు. కొంచెం ఆయిల్ వేస్తే కొంచెము మెత్తగా వస్తాయి అన్నమాట. ఆయిల్ వేయకపోతే కొంచెం గట్టిగా ఉంటాయి. కొంచెం ఏజ్డ్ ఉండే వాళ్ళు తినలేరు కదా, అందుకని కొంచెం మెత్తగా చేసుకుంటే పిల్లలు పెద్దవాళ్ళందరూ తినేస్తారు. నేను కాలుస్తున్నాను చూడండి. అలా మీ ఇంట్లో కూడా కాల్చుకోండి. చాలా మంచిది, పిల్లలకు పెట్టండి. చాలా మెత్తగా ఉంది చూడండి. నేను ట్రై చేశాను కదా, మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో మర్చిపోకుండా. టేస్ట్ అయితే చాలా బాగుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. లైక్స్ రావట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. వీడియోస్తో మంచి మంచి వీడియోస్ కలుస్తాను. నెక్స్ట్ కలుస్తాం. బాయ్.